ఈరోజు వీడియోలో ఎవరైతే షుగర్‌తో బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ప్రతిరోజు కూడాను మీరు షుగర్‌తో బాధపడి చాలా వరకు మందులు వాడుతుంటారు. నా సలహా ఏంటంటే ఎక్కువగా మీరు మెడిసిన్ వైపు వెళ్ళొద్దు. నేచురల్ ఫుడ్డే వాడండి. చాలామంది సైంటిస్ట్‌లే ఎక్స్‌పెరిమెంట్స్ చేసి ఫుడ్స్ ద్వారా చాలా వరకు వ్యాధుల్ని కంట్రోల్ పెట్టుకోవాలని చూస్తున్నారు. నేను ఈరోజు షుగర్ కోసం మన ఇంట్లో ఉండే ఒకే ఒక్క ఆహారం ద్వారా మన షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే మీరు ప్రతిరోజు మార్నింగు ఈ యొక్క ఆహారం తీసుకోవడం వల్ల మీకు షుగర్ కంట్రోల్ ఉంటది. అది ఏంటంటే మెంతులు. ప్రతిరోజు మీ యొక్క ఆహారంలో మెంతులు తీసుకోండి. నేచురల్‌గా మనం ఫుడ్‌లో కూరల్లో ఏస్తాం. కానీ కూరల్లో వేపడం వల్ల, వేడి చేయటం వల్ల దాన్ని ఉండే పోషక విలువలు చాలా వరకు తగ్గిపోతాయి. మీరు మెంతుల్ని ఎలా తీసుకోవాలంటే ఒక స్పూన్ గానీ, 2 స్పూన్లు గానీ ఒక గ్లాస్ వాటర్‌లో వేసి ముందు రోజు నైటు వేసేస్తే నెక్స్ట్ రోజు మార్నింగ్‌కి పచ్చి పెసలు ఎలాగైతే ఉంటాయో అలా ఉంటాయి. సేమ్ అవి నవిలి అవి తినేసి ఆ వాటర్‌ని తాగేయండి. ప్రతిరోజు ఒక స్పూన్ గానీ లేదా 2 స్పూన్లు మెంతులు తీసుకోవడం వల్ల మీ యొక్క స్ట్రెంత్ అంటే బలం కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీ షుగర్ కూడా డే బై డే కంట్రోల్‌లోకి వచ్చేస్తది. మీరు ఇది ఎన్నాళ్ళైనా వాడుకోవచ్చు. రోజు బాగా కంట్రోల్‌లోకి వచ్చాక రోజు తప్పించి రోజు కూడా మీరు ఈ యొక్క మెంతులు వాడుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు ఉదయం తీసుకోవాలి. ముందు రోజు నైటే ఒక స్పూన్ గానీ, 2 స్పూన్లు గానీ వాటర్‌లో గ్లాస్‌లో నానబెట్టి నెక్స్ట్ రోజు ఉదయం వాటిని నమిలి తినేసి ఆ వాటర్ తాగేయడం వల్ల మీకు షుగర్ కంట్రోల్‌లో ఉంటది. మనం చెప్పే ఈ టిప్స్ అన్నీ కూడాను కొంతమంది ఎక్స్‌పెరిమెంట్స్ చేసి నిపుణుల నుండి మాత్రమే మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం. ఓకేనా? ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉండే చాలా వరకు మనకొచ్చే జబ్బులను నయం చేసుకోవాలని ఇదొక చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో నేను మీకు ఈ వీడియోస్ ద్వారా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు కూడా మీ యొక్క సబ్స్క్రిప్షన్ ద్వారా, మీ యొక్క లైక్ ద్వారా, మీ యొక్క షేర్ ద్వారా నాకు సపోర్ట్ చేస్తే నేను మరికొన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. థ్యాంక్ యూ. జై హింద్.